ఈసారి వాళ్ళు వచ్చారా? అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక్కమారు చరిత్ర నెమరు వేసుకుంటే తెలంగాణ పొలాలకు తాకకుండా ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళు గలగల గోదావరి తెలిసిందే. మరి రాష్ట్ర సాధన మాత్రమే ప్రధాన అంశంగా పోరాటం చేస్తూ దాంతోపాటు నీటి మీద ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నీటి వనరుల కోసం, చెరువుల పునరుద్ధరణ కోసం, ఫెయిల్ అవుతున్నటువంటి బోర్లను చూసి బాధపడుకుంటా, కన్నీళ్లు పెట్టుకుంటా, ఫ్లోరోసిస్తోని కాళ్ళు చేయిలు వంకరబోయినటువంటి వాళ్ళను ప్రధానమంత్రుల దగ్గరికి కూడా తీసుకొని పోయి మన బాధను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ దాంతోపాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన పొలాలకు మళ్లించుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చూస్తున్నామో అది సాధ్యపడిందన్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఊరికేనే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎంతోమంది పెద్దలు, మేధావుల మెదడు కరిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ 1 కోటి ఎకరాల పైచిలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతూ ఉన్నాం. ఇంటింటికి 100% తాగునీరు ఇచ్చుకోగలుగుతూ ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా, ఒక వెన్నుముకగా పెట్టుకొని ముందుకు పోయినాం. కాబట్టే ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో 60 సంవత్సరాలలో. కానీ 10 ఏళ్లలోనే మనము 1 కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాలంతో పోటీపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరంని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం ఏర్పడినటువంటి 10 ఏళ్లలో 1,24,00,000 ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం. ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 15 లక్షల ఎకరాలకు కూడా నిరంతరాయంగా నీరిచ్చుకోవడం జరిగింది. ఓన్లీ చెరువులను బాగు చేసుకోవడం ద్వారా 9.61 టీఎంసీల నీళ్లను కూడా మనం ఒడిసి పట్టుకోగలిగినామని చెప్పి మేధావులంతా కూడా చెప్పడం జరిగింది రిపీటెడ్. అట్లానే భూగర్భ జలాలను కూడా మనం పెంచుకోవడం జరిగింది. మరి వీటన్నిటికీ సాక్ష్యం ఏంది, టాంజిబుల్ ఏంటిది ఆన్సర్ అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 68 లక్షల టన్నుల వరి పంట వండితే మొన్న 2022-23లో అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు మనం నీటిని మన పొలాలకు మళ్లించుకున్న తర్వాత పండినటువంటి పంట 1,68,00,000 టన్నుల ధాన్యం. ఇండియాలో నంబర్ 1 రాష్ట్రంగా ధాన్యం పండించే రాష్ట్రంలో తెలంగాణ ఎదగడం, ఇది మనం సాధించుకున్నటువంటి టాంజిబుల్ రిజల్ట్. అదేవిధంగా మత్స్య వనరులు కూడా పెరిగినాయి చాలా విపరీతంగా. 7,000 కోట్ల వరకు కూడా మత్స్య సంపద పెరిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మరి ఒక్కొక్క జిల్లా పరంగా చూస్తే, ఎందుకంటే ఇవాళ ఒక రకమైన పొలిటికల్ వాతావరణం ఏర్పడ్డది. 10 ఏళ్లలో అసలు ఏమీ జరగనే లేదు. మనం ఎవరం కూడా ఉద్యమంలో నీటి కోసం తపన పడ్డ వాళ్ళం ఏం పనే చేయలేదు అన్నటువంటిగా ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తెలంగాణ రాకముందు కేవలం 1,39,000 ఎకరాలలో సాగు జరిగేది. తెలంగాణ వచ్చినాక 2022-23 సంవత్సరానికి 8 లక్షల ఎకరాల్లో సాగు చేసుకునే పరిస్థితికి ఎదిగినాం. నిజామాబాద్ జిల్లా, మా జిల్లా 4,28,000 ఎకరాల సాగు అవుతుండే. ఇది వరకు
మొన్న 22-23లో 10,25,000 ఎకరాలు సాగైతున్నది. మెదక్ జిల్లా 2.5 లక్షల ఎకరాలు అంతకుముందు సాగైతే మొన్న 2022-23లో 8 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నాం. కరీంనగర్లో ఇదివరకు 4,63,000 ఎకరాలు సాగైతే మొన్న 2022-23లో 12,61,000 ఎకరాలకు ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోగలిగినాం. వరంగల్లో అంతకుముందు తెలంగాణ రాకముందు 4,43,000 ఎకరాల్లో సాగైతే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 2022-23లో 9 లక్షల ఎకరాలకు కూడా ఆ సాగుని పెంచుకోగలిగినాం. అట్లానే ఖమ్మంలో 2.5 లక్షల ఎకరాలకు అంతకుముందు నీళ్ళు ఇచ్చుకుంటే 4 లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. నల్గొండ జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు తెలంగాణ రాకముందు నీళ్ళు ఇస్తే 2022-23లో 13,42,000 ఎకరాలకు కూడా ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలిగాం. అదే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో 2,23,000 ఎకరాలు తెలంగాణ రాకముందు సాగైతే ఇప్పుడు మొన్న 2022-23లో 9,58,000 ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో మనం నీళ్ళు ఇచ్చుకోగలిగాం. రంగారెడ్డి జిల్లాలో 1,00,000 ఎకరాలు అంతకుముందు సాగైతే ఇవాళ 2.5 లక్షల ఎకరాలకు కూడా సాగు విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగాం. అంటే ఇది ఖచ్చితంగా టాంజిబుల్గా ప్రజలకు మనం చూపించుకోగలిగిన గ్రోత్. తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం అయిందని తెలంగాణ కోసం రక్తం స్వేదం పెట్టి కొట్లాడి పనిచేసినటువంటి మనందరం కూడా ఒక తృప్తితోని ఇవాళ ప్రజలకు చెప్పుకోగలిగినటువంటి విషయం ఇదే అని మనం గమనించుకోవాలి. మనకు ప్రకృతి వరం ఇచ్చింది. తెలంగాణలో భారతదేశంలోనే 2వ అతి పొడుగు నదిగా చెప్పే గోదావరి నది మన తెలంగాణ తలాపున వారుతుంది. తెలంగాణ తల్లికి అభిషేకం చేసినట్టుగా నెత్తి మీద గోదావరి వారుతుంది. తెలంగాణ తల్లి పాదాలు గడిగినట్టుగా భారతదేశంలో 3వ అతిపెద్ద నది అయినటువంటి కృష్ణా నది కూడా మరి పారుతూ ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి వాటిని వినియోగంలోకి తెచ్చుకోవడానికి మనం ఈ 10 ఏళ్ళు కష్టపడ్డాం. మరి ఆనాడు 60 ఏళ్ళు పాలన